జిల్లా గాజువాక బానోజీ తోట గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ భూ నీల సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అలంకరణ చేసి 11 రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదిక కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ నిర్వాహకులు దొడ్డి రమణ, మంత్రి మంజుల మాట్లాడుతూ గరుడాద్రి కొండపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే ఆపద్బాంధవుడు అని అన్నారు. రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి సూర్యనారాయణ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాజువాక నియోజకవర్గంలో ఒక ప్రసిద్ధమైన పిలిస్తే కోరికలు కోరిక తీరు స్వామిగా ఆలయం వెంకటేశ్వర ఆలయం వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో గాజువాక బీచ్ రోడ్ బాణంపేట వాంబే కాలనీలో వచ్చిన వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈరోజు సూర్య భగవాన్ రూపంలో స్వామివారి ప్రజలందరికీ దర్శనం ఇచ్చారు. ఈ దర్శనార్థ నిమిత్తం కూడా వేలాది మంది భక్తులు కూడా గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఊహించిన విధంగా భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాలని కూడా ఆలయ ధర్మకర్త మందిర ఆధ్వర్యంలో కార్యక్రమాల సేవకులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాలా రంగరంగ ఊహించిన విధంగా భక్తులు తండోపతండగా రావడం జరిగింది. భక్తులు కూడా అన్ని సౌకర్యాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సేవకులు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా వారి సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. అలాగే మాతో పాటు నడిపిస్తున్నటువంటి సోదరి పులిస రామకృష్ణ గారు, తిప్పల స్వాతి గారు, అలాగే ఆలయ కమిటీ సేవకులు ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా గాజువాక బీచ్ రోడ్ సప్తమి గౌరీ సేవా సంఘం మహిళా కమిటీ వారు ప్రత్యేకంగా వాళ్ళు వెరైటీగా బోర్డుల కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఉండి నిర్వహించారు. అలాగే మరి మరొక గాజువాక 65వ వార్డులో ఉన్న గౌరీ సేవా సంఘం ఆర్ఆర్ లక్ష్మి గారు వారు ఆ సౌజన్యంలో గారెలు వేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా ఈ రోజు ఇంకా మనకి అన్నిటి కొత్త నుంచి బీజేపీ మంజుల గారు ఆధ్వర్యంలో వారు కూడా మంచిగా ప్రజలకి మంచి సౌకర్యాలు మంచి భక్తి వినోదం కల్పించే కోలాడి కార్యక్రమం జరిగింది. అలాగే మరొక మాకు ఇప్పుడు ఆలయం స్వామివారు వెంటనే నడిపిస్తుంది మా అందరూ కూడా ముందు నడిపించినటువంటి దుర్గాప్రసాద్ గారు, భవానీ గారు, కుటుంబ సభ్యులు వారు టీం కూడా వాళ్ళు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఆపదలు అందరూ వస్తారు బాగున్నప్పుడు కష్టాల్లో ముందుండి అన్ని రకాలుగా ఆదుకుని మాకు అన్ని కూడా బీజేపీ నుంచి కూడా రాష్ట్రం నుంచి మన రాష్ట్ర నాయకులు అగ్గాల హనుమంతరావు గారు ఆర్మీ సంబంధించి ఆర్మీ సైనికులకు సంబంధించిన నాయకులు వారు మనం అనకూడదు ఇప్పుడు కూడా వెంకటేశయ్య ఓం నమో శ్రీనివాసయ్య. మరి అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ఎంతో చక్కగా కనుల పండుగగా జరిగింది. మరి గాజువాకలోనే మరి ఎక్కడ అని ఎదురు చూస్తూ ఉంటున్నారు అదే వైకుంఠనాథుడు ఆలయము. మరి స్వామివారి మాట ఏ నోటు విన్నా, ఏ వాడ విన్నా, ఏ ఇంట విన్నా వైకుంఠ వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమలే. మరి స్వామివారి మహిమలతో అంగరంగ వైభవంగా ఒక 5,000 మంది వరకు ఈరోజు రథసప్తమి వేడుకలో మరి సూర్యనారాయణమూర్తి అవతారంలో స్వామి మనకి దర్శన భాగ్యం ఇచ్చారు. మరి తెల్లవారి దగ్గర నుంచి కూడా చక్కని విశేషమైన అలంకరణతో స్వామివారి దర్శన భాగ్యం మరి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ ఆలయం తరపున ఏర్పాట్లు చేయడం అన్నది జరిగింది. అలాగే తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రతి రథసప్తమికి కూడా మరి 15 రకాల వంటకాలతో పిండి వంటకాలతో స్వామికి నైవేద్యం అర్పించాలని మరి అదే వానవాయితీగా వస్తున్న ఈ యొక్క రథసప్తమి వైకుంఠనాథుడి ఆలయంలో స్వామి వెలిసి స్వయంభూగా వెలిసి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అయి సంవత్సరం అవుతుంది. మరి అందరూ కూడా భక్తులందరూ చేసిన సపోర్టు సహకారార్థమే. ఎందుకంటే కార్యక్రమం పెడుతున్నాము అంటే మమ్మల్ని అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్న భక్తులకి, డోనర్లకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే ఈ ఆలయంలో అన్ని రకాలుగా కూడా చిన్న పని కానించి పెద్ద పని వరకు కూడా అన్ని భుజాలపై వేసుకొని నడిపిస్తూ మరి చక్కగా ఏది అవసరమైనా నేనున్నానంటూ అని అందరినీ గ్యాదర్ చేసి మరి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ ఆలయంలో మరి నడిపించే విధంగా మరి ముందుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ గా దొడ్డి రమణ గారు వారికి ప్రత్యేకమైన అభినందనలు.